దేశవ్యాప్తంగా మోడీ సర్కారుకి వ్యతిరేకంగా 16వ తేదీ ఆందోళన చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. రైతులను, కార్మికులను హత్య చేసేలా నల్ల చట్టాలు ఉన్నాయని వెల్లడించారు. అన్ని సంఘాలతో కమిటీ వేసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ తరపున పీసీసీతో చర్చిస్తామని తెలిపారు. ఇందిరా పార్క్ లో భారీ ఎత్తున ధర్నా చేయాలని పేర్కొన్నారు. రైతులను కాపాడుకోవడానికి అందరం సిద్ధం అవ్వాలన్నారు. మంత్రులు కూడా ఇందిరా పార్క్ కి వచ్చి ధర్నాలో పాల్గొంటారన్నారు. సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీ అందరినీ కలుపుకొని పోదామని, నిరసన సక్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్తాలో, ఎక్కడైనా ఒక చౌరస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, మిగతా మళ్ళీ మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో సిఐటి, ఏఐటీసీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలుపుకొని 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా, కార్మికులకు అండగా, బీజేపీకి వ్యతిరేకంగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులకు ఊహించని నిరసన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణించిన బస్సును ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్ల చొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేటీఆర్, హరీష్ రావు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి ముందుకు సాగారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరికీ గట్టిగా నల్లగొండ గడ్డ మీద మీ చప్పట్లతో గట్టిగా స్వాగతం పలుకుదాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. పిడికిలి ఎత్తుదాం. జై కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ అంశంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎంగా ఉన్నప్పుడు సైతం సచివాలయానికి రాలేదని, కానీ బహిరంగ సభకు ఎలా వెళ్తారన్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కేంద్రం అథారిటీ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ డ్యాం పైకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి డ్యాం గేట్లు తెరిచి నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సర్కార్ ఏం చేసింది అని ప్రశ్నించారు. కాగా మేడిగడ్డ డ్యామేజీ కోసం కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్యేలను అందరినీ ఆహ్వానించగా బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడం చర్చకు దారితీసింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందం బయటపడిందని ఫైర్ అయ్యారు. కారు సర్కారు అని విరవీగిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులను కాపాడదారులే తప్ప యాజమానులు కాదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశానికి ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణా జలాల వివాదం ఓ నాటకమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో ప్రధాని మోదీ పేరు వినిపించొద్దనే కుట్రతోనే కృష్ణా జలాల పేరుతో కొత్త పంచాయతీని బారాస తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని, శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళు కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి, దవాఖానాలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా? ఇక్కడ ఉన్న మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నాం చెప్పి మా జీతభత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే 1700 మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యమాన్ని తీసేస్తున్నది నీచమైన చరిత్ర. సరూర్ నగర్ చెరువును ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని జెహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రోజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జెహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోచిగూడ కార్పొరేటర్ దర్పాలి రాజశేఖర్ రెడ్డి సరూర్ నగర్ చెరువును బ్యూటిఫికేషన్ చేసేందుకు చెరువును పరిశీలించాలని కోరగా జెహెచ్ఎంసీ కమిషనర్ వివిధ శాఖల అధికారులు సరూర్ నగర్ చెరువును పరిశీలించారు.
సరూర్ నగర్ చెరువు 2 జోన్ల పరిధిలో ఉండకుండా ఎల్బీనగర్ పరిధిలో ఉండే విధంగా అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. దీంతో పాటు గ్రీన్ పార్క్ కాలనీ చెరువు పరిధిలో లేని సర్వే నెంబర్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. టాపో 1 కాలనీలో మ్యానుఫ్యాక్చర్ జోన్ నుండి తొలగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. సరూర్ నగర్ చెరువులో పూర్తిగా షిల్టు చెత్తా చెదారాన్ని తొలగించే విధంగా అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. 30% ఉన్న గుర్రపు డెక్క పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు సరూర్ నగర్ చెరువు సమస్యలను తీసుకెళ్లనున్నట్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించనున్నట్లు తెలిపారు. సరూర్ నగర్ చెరువులో దుర్వాసనతో పాటు పేరుకుపోయిన షెల్టును తొలగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ అశోక్ రెడ్డి, కోటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారి పవన్, డిప్యూటీ కమిషనర్లు దశరథ్, అరుణా కుమారి, సిటీ ప్లానర్ ప్రసాద్, జెహెచ్ఎంసీఏ ఈ విజయ్ కుమార్, శానిటేషన్ డిఈ వెంకటేశ్వర్లు, ఎంటమాలచి ఎస్ఈ రజని, మనమ్మ, గ్రీన్ పార్క్ కాలనీ అధ్యక్షులు జగన్ రెడ్డి, టెంపుల్ వైఎస్ చైర్మన్ బాలరెడ్డి, శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షులు శివాగౌడ్, టాపో 1 కాలనీ మధు, ప్రసాద్ త్రిమూర్తి, కాలనీ సురేష్, కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ గుప్తా, జూపల్లి ప్రవీణ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రోహిత్, నరేందర్, నరేష్, కరుణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్. అన్ని కాన్స్టిట్యున్సీల నుండి వేలాదిగా కార్లలో బయలుదేరుతున్నాము నల్గొండకి. ఎందుకంటే 2 నెలల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ విశ్వసనీయత పోయింది వాళ్ళకి. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా ఈ కృష్ణా జలాలని కాపాడుకుని ఈ కృష్ణా జలాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారు అడ్డుది ఏమైనా పర్లేదు, కేసీఆర్ సచ్చినా పర్లేదు కానీ నా నీళ్ళను మాత్రం ఇయ్యను, నా వాటను మాత్రం ఇయ్యనని వ్యక్తి ఉండగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలలకి ఈ కృష్ణా జలాల వాటను అప్పచెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ రాష్ట్రాలకు అందరికీ. ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నియమాలు నిధుల పైన. దీంట్లో నీళ్లు అనేది చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఇటువంటి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంటే కూడా నిన్న కూడా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడో ఒప్పుకోకుండా దాంతోపాటు బుల్డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటివన్నీ అరగట్టాలంటే కేసీఆర్ గారి శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి వారిచ్చిన ఒక్క పిలుపు మేరకి ఇదే కాదు ఇంతకుముందు ఎన్ని పోరాటాలు చేస్తారో దానికన్నా రెట్టింపు పోరాటాలు చేయడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుండి మొదలైంది. కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొదటి అడుగుతోనే సగం విజయం సాధించినారు. ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా యూటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మా పైన బురద చల్లడం కన్నా ముందు మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఒప్పుకున్నారు? మీరు మొన్న జనవరిలో అయిన మీటింగ్లో పోయి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఇద్దాం అనుకున్నారు? మా కాంపోనెంట్స్ అప్పచెప్తామని ఎందుకు రాసిచ్చినారు లెటరు? ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వమంటే బుల్డౌజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ మీ పప్పులు ఉడకవు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో సీతాఫాల్ మండి డివిజన్ నుండి కార్పొరేటర్ సామల్ హేమ ఆధ్వర్యంలో నల్గొండ సభకు భారీ కాన్వాయ్తో బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. కృష్ణానది జిల్లాలపైన కేంద్రం పెత్తనానికి అంగీకరించడం అంటే హైదరాబాద్ నగరంలోని 1.5 కోటి మంది తాగునీటి భద్రతను తుంగలో తొక్కడమే అని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధిగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ నీళ్లు తెలంగాణకే దక్కాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో అంశాల వారీగా సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సభ్యులు ఏకాభిప్రాయంతో అభిమతం తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను 82,78,00,000 రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు. కార్పొరేషన్ పరిధిలో నూతనంగా కాలనీలు నివాసాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎస్ఎన్డిపి నిర్మాణాలు అన్ని చోట్ల పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని, రానున్న వర్షాకాలానికి ప్రజలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు డిఈ జ్యోతిరెడ్డి, ఏఈఈలు బిక్కు నాయక్, వినీల్ గౌడ్, మేనేజర్ నగేష్ బాబు, ఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, అకౌంటెంట్ వనజ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదవులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక స్థానం కల్పించాలని, లేని పక్షంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో
తమ సత్తా ఏమిటో చాటి చెప్తామని రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు ఎల్లావుల చక్రధరి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో యాదవులు ఎక్కువ జనాభా కలిగి ఉండాలని ఎప్పుడు అనేక పార్టీలు తమకు సముచిత స్థానం ఇచ్చాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తమ యాదవులకు సముచిత స్థానం కల్పించి తమకు తగిన న్యాయం కల్పించాలని చక్రధరి యాదవ్ కోరారు. గత ప్రభుత్వాలు కూడా తమ ఓటు బ్యాంకును ఉపయోగించుకున్నారని, కానీ కేవలం నిమిత్త మాత్రులుగానే తమను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి తమకు రాజకీయంగా గుర్తింపు కల్పించాలని, రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యాదవులకు సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో తమ సత్తా ఏమిటో రాష్ట్ర వ్యాప్తంగా చాటుతామని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గం ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా యాదవులకు మంత్రి పదవి కూడా దక్కింది రాష్ట్రం ఏర్పడ్డాక. మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఉన్నటువంటి మంత్రివర్గంలో యాదవుడు లేకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. అంటే వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం యాదవులు అధికారికంగా 12.4% యాదవులు ఉన్నారు. అంటే అన్అఫీషియల్గా 16% ఉన్నాం. ప్రతి 7వ వార్డు 2 తెలుగు రాష్ట్రంలో యాదవుడు ఉన్నాడు. అంత సంఖ్యాబలం ఉన్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు యాదవ్ను గుర్తించి 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం, వాళ్ళు గెలవడం, 2 చైర్మన్లు ఇవ్వడం, ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం, ఒక ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇవ్వడం, ఇలాగ అనేక పదవులు ఇచ్చాయని గౌరవించారు. మరి ప్రస్తుతం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే 2 సీట్లు ఇచ్చి కేవలం 2 సీట్లు కేటాయించడం అంజన్ కుమార్ యాదవ్కి, వజ్రేష్ యాదవ్కి. మరి అందరికీ తెలిసిన విషయమే, జంట నగరాలు మరి చుట్టుపక్కల ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం, అన్ని సీట్లు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం వల్ల, మరి ఒక్కళ్ళు కూడా గెలవకపోవడం వల్ల ఇచ్చిన 2 సీట్లు యాదవులు ఓడిపోవడం అది పార్టీ తప్పిదం తప్ప అభ్యర్థుల తప్పిదం కానే కాదని అందరికీ తెలుసు. జలమండలిలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటర్ బోర్డు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో నేరుగా వేతనాలు చెల్లించినట్టుగానే వాటర్ బోర్డులోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బోర్డు నేరుగా వేతనాలు చెల్లించారన్నారు. వాటర్ బోర్డులో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కార్మికులకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 1460 తీసుకురావడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. వాటర్ బోర్డులో 1300 మంది కార్మికులకు కేటగిరీ మార్పు కారణంగా తక్కువ వేతనాలు జమైన వారికి సరిచేయాలన్నారు. కార్మికులు సహజంగా మరణిస్తే 10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల బీమా చెల్లించాలని కోరారు. వాటర్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ జాబితా ప్రకటించాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. డైరెక్ట్గా ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థ వలన ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ల పేరుతోటి మధ్య దళారులకు బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బోర్డు నుంచి నేరుగా శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని రాబోయే రోజులలో బోర్డు నుంచి శాలరీస్ సాధించుకోవడం కోసం యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు అందరూ మీటర్ రీడర్స్ అంతా కలిపి అన్ని రకాల కార్మికులు కలిసి 5,000కు పైగా వాటర్ బోర్డులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇది సాధించుకోవడం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి, అవసరం అనుకుంటే ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత టీఆర్ఎస్ గవర్నమెంటు వాటర్ బోర్డులో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి కార్మికుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి జీవో 14, జీవో 60 అది అమలు చేయడం జరిగింది. దానికి గత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. జీవో 11 ద్వారా చాలని వేతనాలు వస్తున్న సందర్భంగా జీవో 14, జీవో 60 చేయడం అనేటటువంటిది గత కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అధికారుల చిన్నపాటి తప్పిదం వలన రీసెంట్గా 1300 మంది కేటగిరీ 2లో పడవలసింది కేటగిరీ 1లో పడడం వలన ఒక్కొక్కరికి 4,000, 5,000 జీతం తగ్గింది. అది వెంటనే సరిదిద్ది తప్పకుండా కేటగిరీ 1 నుంచి కేటగిరీలోకి మార్చి ఈ 1300-1400 మందిని కూడా కేటగిరీ 2లోకి మార్చి జీతాలు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎండీ గారికి తెలియజేయడం జరిగింది. కొత్త ఎండీ గారు సుదర్శన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా అది చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.
నుమాయిష్ వల్ల వ్యాపారులు, వినియోగదారులు, పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ మేలు జరుగుతుందని మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబుతో కలిసి బహుమతులు అందజేశారు. నుమాయిష్ ను మరో 3 రోజులు పొడిగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళ అవగాహన పెరుగుతుంది. అంటే నిజంగా ఇటువంటి ఇన్ని వస్తువులు, ఇన్ని రకాల టెక్నాలజీ సంఖ్యవర్గం ఉందని పని కింద దే ఆల్సో గెట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్. అండ్ నిరుద్యోగ యువతకు వేలాది మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు, స్పెషల్లీ స్మాల్ అండ్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళకు కూడా ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఎగ్జిబిట్ దేర్ ప్రోడక్ట్స్. మై రిక్వెస్ట్ విత్ ది ప్రెసిడెంట్ and also with the management committee, if it's possible, try to extend to the district headquarters also, so that మిగతా ప్రాంతాల వారికి కూడా అవకాశాలు దొరుకుతాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో లాంగ్ డ్రైవ్ సెల్ఫ్ కార్ యాజమాన్యం పూర్వ ఉద్యోగస్తులపై దాడి చేశారు. కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అనుచరుల పూర్వ ఉద్యోగులను కారులో తీసుకెళ్లి బౌన్సర్లతో విచక్షణ రహితంగా కొట్టి కులం పేరుతో దూషిస్తూ చితకబాదారు. మహిళలు అని చూడకుండా 2 మహిళలపై దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారిని వ్యభిచార, గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరించారు. లాంగ్ డ్రైవ్ కార్ డైరెక్టర్ కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అనుచరులపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఉద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమకి లాంగ్ కార్ డ్రైవ్ యాజమాన్యంతో ప్రాణహాని ఉందని, తమను కులం పేరుతో దూషించిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. వీళ్ళ నలుగురిని వెనకేసిళ్ళు వేసి వీళ్ళని కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. 4 అమ్మాయిలు లాంగ్ డ్రైవ్ కార్స్ మెయిన్ ఆఫీస్ నుండి వచ్చిళ్ళు. 4 అమ్మాయిలు వచ్చి 3 అమ్మాయిలు నా మీద పడ్డారు. కొట్టడానికి కొడుతూనే ఉన్నారు. నాన్ స్టాప్ గా 7 దాకా కొట్టి ఏమన్నారు, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నా ఫ్రెండ్ని చంపేస్తా, నువ్వు ఇది చెప్పకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తా, వీళ్ళని నితిన్, తరుణ్ మధుమితాన్ని పిలిపిస్తా, వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పి అట్లా టార్చర్ చేసి కొట్టి నాతోనే వాళ్ళిద్దరిని పిలిపించిళ్ళు. మా రూమ్ లో ఉండే వాళ్ళు కూడా రూమ్ లోనే ఉండే, కానీ బయటికి వెళ్ళొచ్చి కొంచెం లేట్ అయింది, మాతో రాలే. సో వాళ్ళు కిందికి వచ్చినాక నన్ను వాళ్ళు 4 ఒక కార్లో కూర్చొని నన్ను ముంగట కూర్చోబెట్టుకొని నన్ను తీసుకుపోయారు. అబ్బాయిలు వచ్చిళ్ళు వేరే 2 కార్లు వేసుకొని. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను మధుమిత వేరే జాబ్ కోసం అని వెళ్ళాము. సో మమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళతో కాల్ చేపించి, వాళ్ళు కాల్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా, కాల్ చేసి ఇక్కడ రమ్మను, ఈ ప్లేస్ రమ్మను అని చెప్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళినాము. ఆ ప్లేస్కి వెళ్తే మమ్మల్ని వేరే వ్యాన్స్ కానీ, రికవరీ టీమ్ కానీ, వేరే బౌన్సర్లు కానీ వచ్చి నన్ను మధుమిత అందరినీ కిడ్నాప్ చేసుకొని బ్రాంచ్ దగ్గర తీసుకుపోయినారు. పోవడం గల్లా పట్టుకుంటా, గుంజుకుంటా, కిందేసుకుంటా, తొక్కుంటా, కడుపులో తొక్కుంటా, ఇంట్లో తొక్కుంటా, అన్న అపెండిక్స్ ప్రాబ్లం ఉందన్న, నాకు ఆపరేషన్ అయిందన్న వినకుండా కూడా కడుపులో కొట్టుకుంటే షెట్ తిప్పుతుంటే కూడా షెట్ తిప్పే గ్యాప్లో కూడా కొడుతున్నారు. ఒక్కరు కొడుతున్నారు. రౌండ్ 10 మంది ఉన్నారు. 10 మంది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రౌండ్ కొడుతున్నారు. వాళ్ళు ఎలా కొడుతున్నారంటే బెల్తని కొడుతున్నారు. ఏం చేస్తున్నారని బెదిరిస్తున్నారు. మాకేది చాలా భయం వేస్తున్నారు. మమ్మల్ని చంపేస్తారు, హనుమాన్ చంపేస్తారన్న. మీరే మాకు తోడు. ఎవరు కొట్టినవారు? మిమ్మల్ని కొట్టినవారు? మనం కొట్టిన వాళ్ళు అక్కడ ఉన్న దగ్గర 30-35 మంది బౌన్సర్లు ఉన్నారన్న. బౌన్సర్లు కానీ, ఇవాటి రికవరీ టీం వాళ్ళు కానీ, ఇంకా తెలియని అసలు కొత్త వాళ్ళని అసలుకి అందరు కలిసి వస్తున్నారు. అక్కడ తాగుతారు. మొత్తం అంతా మన సెటప్. ఇది వచ్చేసి మన మేడిపల్లి బ్రాంచ్ లాంగ్ డ్రైవ్ కార్స్ వెనకాల షెడ్ ఉంది, ఒకటి మెకానిక్ షెడ్ ఉంది. మెకానిక్ షెడ్ లో మేము గట్టిగా వరుతుంటే సౌండ్ వినిపిస్తుందని చెప్పేసి పెద్ద డీజే బాక్సులు పెట్టిరు. పెద్ద సౌండ్ పెట్టేసిరు. అన్న ప్లీజ్ అయినా విడిచిపెట్టడం వల్ల అందరు ప్రతి ఒక్కరు కాళ్ళు మొక్కిరు. మా కాళ్ళు నాకంటుర్రు. వచ్చి మా ప్రైవేట్ పార్ట్స్ వచ్చి సగ్ చేసి ఇచ్చిపెడతాం అంటున్నారు. ఇంకా గలీజ్ అంటే గలీజ్ అన్న. లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ ఎవరని? లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ వచ్చేసి అయితే గోకార్స్లో జాయిన్ అయింది. సో గోకార్స్లో జాయిన్ అయినాక యోగి అనే బ్రో మమ్మల్ని కాంటాక్ట్ అయినాడు. సో బ్రో అయితే అన్నాడు ఇట్లా, సో మనం బయట కాంటాక్ట్ తీసుకుంటూ మనం వీడియోస్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకుందాం అని అన్నారు. సో దానికైతే మేము సండే ఒక రోజు ప్లాన్ చేసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తే ఆంటీ వాళ్ళు తిట్టారని చెప్పి లాంగ్ డ్రైవ్ కార్స్ వెనకాల అటు సైడ్ ఒక వెంచర్ ఉంటుంది మన మహీంద్రా షోరూమ్ వెనకాల. సో ఆ వెంచర్లో అయితే మాట్లాడుతున్నాము. వెంచర్లో మాట్లాడుతుంటే శరత్ అనే అబ్బాయి, సో అతను లాంగ్ డ్రైవ్ కార్స్నే వర్క్ చేస్తాడు. అతను ఒక కార్లో ఫుల్ ర్యాష్గా వచ్చి డ్రిఫ్ట్ కొట్టి వెళ్ళిపోయినాడు. సరేలే ఇతను ఎప్పుడు కలిసినా అలానే చేస్తాడు అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము. సో ఒక 5-10 minutes తర్వాత వాళ్ళందరూ వచ్చేసినారు. ఒక 2 కార్స్లో వచ్చి రికవరీ టీము, బౌన్సర్స్ అందరూ వచ్చి మమ్మల్ని కార్లో ఎక్కించుకొని సో లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్ వెనకాల షెడ్లో అయితే పడేసినారు. లక్షకు తన 2 ఏళ్ల కొడుకును ఓ తండ్రి అమ్ముకున్న సంఘటన పటాన్చెరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరరెడ్డి మహారాష్ట్రకు చెందిన అశిక్ తులసిరామ్, హట్వార్ మాధురి దంపతులు. అయితే కొన్ని రోజులుగా గుమ్మడిదల మండలం దోమలగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు నాగ్స్ ఉన్నాడు.
షేరీ విఠల్ రాజేశ్వరి దంపతుల సహకారంతో నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన ముష్టి స్వామి కల్పన దంపతులకు ₹1,00,000 విక్రయించారు తండ్రి ఆషిక్ తులసీరాం. వీరు ప్రస్తుతం దోమలగూడలో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న తల్లి మాధురి గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తన కొడుకును తన దగ్గరకు తిరిగి తెచ్చుకుంది. పోలీసులు తులసీరాంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.